హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు తేజ ఫుడ్. మనం ఈరోజు చేసుకోబోతున్న స్పెషల్ సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్. సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ ఈజీగా, క్విక్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? పోదండి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులోకి నీళ్లు పోసుకొని బాగా వేడెక్కనివ్వాలన్నమాట. వేడెక్కిన తర్వాత మన సోయా చంక్స్ అనేది వేసుకోవాలి. ఒక కప్పు వరకు వేసుకొని వేడి నీళ్ళల్లో అలా 1 నిమిషం పాటు వదిలేయాలి. మరి ఉడకనియొద్దండి, వేడి నీళ్ళల్లో వేయండి, బాగా వేడి వేడి ఉన్న నీళ్ళల్లో. తర్వాత అవి తీసి చల్లనీళ్ళలోకి వేసుకొని ఇలా మొత్తం నీరంతా పిండేసి పక్కన పెట్టుకోండి, కొంచెం చల్లారనివ్వండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మన సోయా చంక్స్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కార్న్ఫ్లవర్ 1 స్పూను, 1.5 స్పూను అలా వేసుకోండి. మైదా పిండి 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, తగినంత ఉప్పు, ధనియాల పొడి 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, కారం పొడి 1/2 స్పూను, ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మనము ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. నేను ఇలా చూపించిన ఈ విధంగా కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి నూనె పోసుకొని బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇవన్నీ ఒక్కటొక్కటిగా వేసుకోవాలి. మన సోయా చంక్స్ అనేది ఒక్కటొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం క్రిస్పీలా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం మరీ హై ఫ్లేమ్లో వేయించినామంటే బాగా కలర్ వస్తాయి కానీ లోపల కుక్ అవ్వదు. అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా క్రిస్పీగా వేయించుకోవాలన్నమాట. ఇవి పిల్లలైతే ఇలానే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయన్నమాట. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి నూనె తీసేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నని తరుగు, 2 పచ్చిమిర్చి సన్నని తరుగు వేసుకొని వేయించుకోండి. అలానే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మరీ మనము సోయా సాస్ 1/2 స్పూన్ సోయా సాస్ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. తర్వాత అలానే మనము టమోటా కెచప్ 1.5 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా కలుపుకోండి. అలానే ఇందులోకి 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను కారం పొడి ఎక్కువ వేసుకోవద్దండి. స్పైసీ కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువనే వేసుకోండి. ఎందుకంటే మనం సోయా చంక్స్లోకి వేసినాం కాబట్టి ఇది అందులో కూడా కారం ఉంటుంది కాబట్టి. అలానే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. మనం వేయించి పెట్టుకున్న సోయా చంక్స్ని ఇందులోకి వేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. ఇలా మొత్తం హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. అలానే ఇందులోకి నేనైతే ఒక బౌల్ వరకు నార్మల్ రైస్, సోనా మసూరి రైసే వేస్తున్నాను. బాస్మతి రైస్తో కూడా చాలా బాగుంటుందన్నమాట. అవైలబుల్గా ఉంటే అలా కూడా చేసుకోండి. ఒక బౌల్ వరకు వేసేసి బాగా హై ఫ్లేమ్లోనే మొత్తం టాస్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా హై ఫ్లేమ్లో మొత్తం టాస్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇలా మీకు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.